సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో మీకోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే నేనైతే తీసుకుని వచ్చేసిన. సో ఈ వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీకైతే ఈ వీడియోలో జొప్టోకి అండ్ ర్యాపిడోకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే మీకైతే క్లియర్గా చెప్తా. సో అండ్ ఈ రెండింటిని ఎలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేయాలో అండ్ నేను ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నా మీకు కూడా చెప్తా. సో మీకు స్టార్టింగ్ నుంచి అండ్ ఎండింగ్ వరకు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే మీకైతే చెప్తా. సో ఈ వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా జొప్టో యాప్ని ర్యాపిడో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, మనమైతే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జొప్టో గురించి తెలవాలి. అసలు జొప్టో అంటే ఏంటిదంటే మనకు ఒక 5 కిలోమీటర్స్ అరౌండ్ ఒక ఏరియా ఉంటుంది, అందులో ఒక స్టోర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ స్టోర్కి వెళ్ళి ఆర్డర్ తీసుకొని మనము డెలివరీ చేసి మళ్ళీ అది స్టోర్కి రావాలి. సో మనకు డెలివరీ ఎన్ని కిలోమీటర్ పడుతుంది అంటే 4-5 కిలోమీటర్స్ అరౌండ్, అంటే లోపలనే పడుతుంది, అంతకంటే ఎక్కువ అయితే పడది. సో ర్యాపిడో వచ్చేసి మొత్తం డిఫరెంట్ ఉంటుంది. సో ర్యాపిడో ఎలా ఉంటుందంటే, సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో మనం కస్టమర్ని పికప్ చేసుకుంటే మనం వేరే ఏరియాలో కస్టమర్ డ్రాప్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చి ఉండదు. సో జొప్టో ఎలాగంటే మనం డెలివరీ చేసి మళ్ళీ అదే స్టోర్కి రావాలి, అంటే 4-5 కిలోమీటర్స్ ఏరియా లోపలనే మనం ఎటు తిరుగుతూ ఉంటుంది. కానీ ర్యాపిడో వచ్చేసి మనకైతే మొత్తం సిటీ మొత్తం తిప్పుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ర్యాపిడో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ ఖచ్చితంగా కావాలి. సో మనకు జొప్టో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ లేకున్నా సరే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో కొంచెం ఉంటేనైతే మనకైతే సేఫ్టీ బెటర్. సో మనం ఇక్కడ చూసుకుంటే మీకు జొప్టోలో రేట్ కార్డ్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ పైన చూపిస్తారు, చూసేయండి ఇక్కడ. సో రేట్ కార్డ్ వచ్చేసి ఇట్లుంటుంది, మనకు టార్గెట్ వైజ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసేయండి, ఇక్కడ అమౌంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టైప్ రేట్ కార్డ్ మనకైతే జొప్టోలో ఉంటుంది. కానీ ర్యాపిడోలో వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ ఉంటుంది, అసలు రేట్ కార్డే ఉంటుంది మనకు ర్యాపిడోలో. సో మీకు ఇక్కడ చూసేయండి, ఇక్కడ మనకైతే ఎన్ని చేసుకుంటే అంతే ఉంటుంది, మనకు రేట్ కార్డ్ ఉంటుంది, ఎలాంటి అసలు మనకు ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో అది మనం ఎంత ఎర్నింగ్ చేసుకుంటామో మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం జొప్టోలో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా స్టోర్కి అయితే వెళ్ళాలి. స్టోర్కి వెళ్ళి మనమైతే లాగిన్ అవ్వాలి. స్టోర్కి వెళ్ళకపోతే మనకైతే లాగిన్ కాదు, మనం ఆర్డర్ అయితే డెలివరీ చేయలేము. కానీ ర్యాపిడోలో అలా కాదు, మనకు ఒక ఏరియా ఉంటుంది సిటీలో, మనం ఆ సిటీలో ఎక్కడున్నా సరే ర్యాపిడో ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అక్కడ నియర్ బై ఆర్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పడుతూ ఉంటాయి, మనం అయితే స్టోర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కానీ ఇప్పుడు మనం జొప్టోలో మనకు స్లాట్స్ ఉంటాయి, స్లాట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది జొప్టోలో. సో ఎగ్జాంపుల్కి ఇలాంటి ఆఫర్కి మనం ఎలిజిబుల్ కావాలంటే కొంత మనకు కండిషన్స్ పెడుతూ ఉంటాడు, స్లాట్స్ మెయింటైన్ చేయాలని. సో ఆ స్లాట్స్ మెయింటైన్ చేస్తేనే మనమైతే ఆ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. కానీ ర్యాపిడోకి ఇలాంటి ఏమీ ఉండవు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జొప్టోలో మనకు శాలరీ వచ్చేసి వీక్లీ ఒకసారి పడుతుంది. సో మీరు ఇక్కడ చూసేయండి, ఇక్కడ మనకు జొప్టోలో శాలరీ వచ్చేసి మనకు వారానికి ఒకసారి, అంటే బుధవారం పడుతుంది. సో మనకు ర్యాపిడోలో అలా కానే కాదు, మనం రైడ్కి వెళ్ళగానే మనకైతే అమౌంట్ వస్తూనే ఉంటాయి. సో మన టైం అయితే వేస్ట్ కానే కాదు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ర్యాపిడోలో అమౌంట్ అవసరం ఉంటే ఖచ్చితంగా మనకు వెళ్ళిన 1 అవర్కి 1/2 అవర్కి రైడ్ ఎండ్ చేయగానే మనకైతే అమౌంట్ వస్తూనే ఉంటాయి. సో జొప్టో ఎలా అంటే మనకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ అయితే ఇస్తుంది, కానీ ర్యాపిడో అలా కాదు, మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎంత ఎర్నింగ్ చేసుకుంటామో అంత. సో మనకు జొప్టోలో కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. ఎలాంటి ప్రెజర్ అంటే మనకి ఇప్పుడు జొప్టోలో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకైతే బ్రేక్ టైం అయితే ఉండదు. సో ఎవ్రీ స్లాట్కి వచ్చేసి 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. కానీ మనకు ఎమర్జెన్సీ టైంలో బ్రేక్ తీసుకోవాలంటే కొంచెం కష్టమే, స్లాట్స్ అయితే క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. కానీ ర్యాపిడోలో కాదు, మనం ఎగ్జాంపుల్ రైడ్ చేస్తున్నప్పుడు మనమైతే బ్రేక్ అయితే తీసుకోవచ్చు రైడ్ ఎండ్ కాగానే. మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కస్టమర్ కూర్చున్నాడు అనుకో, మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కస్టమర్ని అక్కడ డ్రాప్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు, కస్టమర్ని రిక్వెస్ట్ చేసి. సో అలా ఉంటుంది ర్యాపిడో. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ర్యాపిడో వచ్చేసి మనకైతే 24 అవర్స్ అయితే మనకైతే అవైలబుల్లో ఉంటుంది. సో మనకు ఒక ఏరియాలో మనం ఎక్కడున్నా సరే మనమైతే 24 అవర్స్ మనం ఏ టైంలోనైనా సరే ర్యాపిడో ఆన్ చేసుకుంటే రైడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకైతే పడుతూనే ఉంటాయి. కానీ జొప్టోలో అలా కాదు, మనకైతే కొంచెం టైం పీరియడ్ అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ 12 వరకు, నైట్ 12 వరకు అన్నా 2 వరకు అన్నా, అండ్ ఆ టైంలోనే మనమైతే వర్క్కి వెళ్ళాలి. ఆ టైం దాటితే మాత్రం మనమైతే వర్క్కి అయితే వెళ్ళలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, జొప్టోలో ఒక 1 డే వెళ్ళకపోయినా 2 డేస్ వెళ్ళకపోయినా, సో మనం అక్కడ స్లాట్స్ అయితే కంప్లీట్ కావు. స్లాట్స్ కంప్లీట్ అయితేనే మనమైతే ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్, లేకుంటే మనమైతే ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ కాదు. కానీ ర్యాపిడోలో వచ్చేసరికి ఎలాంటి ఆఫర్స్ అయితే ఉండవు. సో మనం
ఎప్పుడైనా వెళ్ళచ్చు అండ్ ఏ టైంలోనైనా వెళ్ళచ్చు. మనం మన ఇష్టం ఉంటుంది. ఇక్కడ మనం ఎంత ఎర్నింగ్ చేయాలనుకుంటున్నామో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా ఇన్ని స్లాట్స్ మెయింటైన్ చేయాలి, షిఫ్ట్ మెయింటైన్ చేయాలి అన్నట్టు అసలు ర్యాపిడో ఇలా ఉండనే ఉండదు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ర్యాపిడో వచ్చేసి మనకు ఎమర్జెన్సీ టైంలో అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ర్యాపిడో వచ్చేసి మనకు ఎమర్జెన్సీ టైంలో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 500 రూపీస్ అయితే కావాలి, ఖచ్చితంగా కావాలి, మీ చేతిలో అమౌంట్ లేవు, అలాంటి టైంలో మనకైతే ర్యాపిడో అయితే యూజ్ అవుతుంది. కానీ జొప్టో అలా కానే కాదు, మనం 1 వీక్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మన శాలరీ గురించి. సో మనం 1 వీక్ వెయిట్ చేస్తేనే మనకైతే శాలరీ అయితే పడుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జొప్టోలో ఇక్కడ మనకు ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయడానికి అయితే మనకైతే అవకాశం అయితే ఉంటుంది. కానీ ర్యాపిడోలా కాదు, మనం డైలీ యావరేజ్గా ఒక 1000 రూపీస్ చేసుకున్న వీక్లీ 7000 వరకు అయితే మనమైతే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. కానీ జొప్టోలా కాదు, మనం ఎక్కువ అంటే ఫుల్ డే మొత్తం వర్క్ చేస్తే మాత్రం మనకు ఆఫర్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం 12,000, 30,000, 14,000 అంటే ఇట్లా ఎర్న్ చేసుకోవడానికి మనకైతే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు మొత్తం విన్నారు కదా, అండ్ నేను ఎలా దీన్ని యూజ్ చేస్తానో మీకైతే చెప్తా. సో మీకు లాస్ట్కి ఒక పాయింట్ కూడా చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. సో దీన్ని మీరు మంచిగా అర్థం చేసుకుంటే మాత్రం మీకైతే లైఫ్లో మీరు దేన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మీకైతే అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ నేనైతే ఇవి రెండింటిని ఎలా యూజ్ చేసుకుంటే చెప్తా. సో ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు అనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అమౌంట్ లేవు. సో నేను ఏం చేస్తాను అంటే ర్యాపిడోకి వెళ్తా. ర్యాపిడో ఒక 4 అవర్స్ అయినా 5 అవర్స్ అయినా వెళ్తాం, ఎందుకంటే నాకు ఎమర్జెన్సీ అమౌంట్ కావాలి. సో ఇలాంటి టైంలో నేను ర్యాపిడో అండ్ ఊబర్ అంటే ఇలాంటి బైక్ ట్యాక్సీని అయితే నేనైతే యూజ్ చేసుకుంటూ ఉంటా. సో నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు కాలేజ్ ఫీజు కన్నా దేనికన్నా ఇంటికి పంపించేది ఉన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా జొప్టోని యూజ్ చేసుకుంటా. ఎందుకంటే మనం 1 వీక్ వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు 12,000, 15,000 ఇలానైతే మనమైతే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే విన్నారు కదా, సో నాకు ఎమర్జెన్సీ టైంలో నేనైతే ర్యాపిడో యూజ్ చేసుకుంటా. సో చిన్న ప్యాకెట్ మనకి, అండ్ నేను పెద్ద మొత్తంలో ఇంటికి అమౌంట్ పంపించేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మాత్రం నేనైతే జొప్టోని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటా. సో నేను ఈ రెండింటిని మాత్రం ఇలానైతే యూజ్ చేసుకుంటుంటా. సో మీకైతే ఈ వీడియోనైతే మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. సో ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ 2 కంపెనీస్ ఉన్నప్పుడు ఆ 2 కంపెనీకి మనమైతే చాయిస్ కావద్దు, మనకు ఈ 2 మనకు చాయిస్ కావాలి. ఎందుకంటే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి తప్ప ఆ 2 కంపెనీలు మననైతే యూజ్ చేసుకోవద్దు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేనైనా సరే మనం యూజ్ చేసుకోవాలి తప్ప మనల్ని ఒకరు యూజ్ చేసుకోవద్దు. సో ఈ కాన్సెప్ట్తో అయితే మీరైతే వర్క్ అయితే చేసుకోండి. సో నేను మీ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఈ రెండింటిని మీరు ఎంత యూజ్ చేసుకోవాలో అంతనే యూజ్ చేసుకోండి. మీ అవసరం దాటిందా అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు ఎంత యూజ్ చేసుకోవాలో అంతనే యూజ్ చేసుకోవాలి. మీ మిగతా టైం అంతా మీ స్టడీ మీద మీరైతే ఫోకస్ అయితే పెట్టేసేయండి. సో చూసారు కదా, మీకు ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే నేను ఫ్యూచర్లో తెస్తూ ఉంటా. మీ ఫస్ట్ టైం వస్తే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.